మార్చ్ 27 దేవుని వాక్య ధ్యానం. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. హోషియా 10:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను మరొక దినమును చూచే ధన్యతలోనికి నడిపించింది. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాది దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభువుని మనము కలిగిన వారంగా, ఆయనతో కలిసి ప్రయాణించే వారంగా ఉండాలి అని వాక్యము మనలను బలపరుస్తుంది. నేటి వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, యెహోవాను వెతుకుటకు ఇదే సరైన సమయం. నిజమే, తండ్రి అయిన దేవుడు మనము కోల్పోయిన సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి తన కుమారుని ద్వారా మనల్ని సంధి చేశాడు. అలాంటి శిలువ సంధి ద్వారా మనము ముందుకు కొనసాగింపబడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రభువు ఇచ్చినటువంటి అద్భుతమైన ఆశీర్వాదమే నేటి ఈ శిలువ సంధి. దానితో మనము ప్రభువులోనికి వచ్చాము. ప్రభు దగ్గరకు వెళ్ళడానికి కృప అనుగ్రహింపబడింది. అటువంటి ఆశీర్వాదపు కారణపు ఈ క్రియ మన జీవితానికి ఆశీర్వాదం. అలాంటి ప్రభుని వదిలి బయటకు వెళ్తున్నావా? ప్రభు చెప్తున్నాడు, ఆయనను వెతుకుటకు ఇదే సమయం. దేవుణ్ణి వెతికే వారంగా మనం ఉండాలి. ప్రభువుని వెతుకున్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేయగలుగుతాం. ప్రియులారా, మరి ప్రభుని వెతికే వారంగా ఉన్నామా? దేవుణ్ణి వెతికే వారికి ఆశీర్వాదాలకు లోటు ఉండదు. ఇదే అనుకూల సమయం. మన చుట్టూ ఎంతో భయానకమైన యుద్ధ వాతావరణాన్ని చూస్తున్నాం. రాకడ సూచనలు కనబడుతున్నాయి. ఇటువంటి స్థితిలో కూడా నీవు నిర్లక్ష్య ధోరణిలో ఉంటే ప్రభువుని రాకడలో మనము ఎంతో భయాందోళనకు గురయ్యే ప్రమాదము ఏర్పడుతుంది. ప్రియులారా, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో కూడా జరుగును. అవి మన చుట్టూ జరుగుతూ ఉండగా ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల దినము, ప్రభువుని వెతుకుటకు సరి అయిన సమయము. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. రక్షణ నీకు, నీ కుటుంబానికి అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఇదే యెహోవాను వెతుకుటకు అనుకూల సమయమైనప్పుడు నిన్ను వెదికే వారంగా సమయాన్ని పోనీయక మమ్మలను బలపరచండి. నేటి ప్రయాణంలో తోడుగా ఉండండి. బిడ్డలు తలపెట్టి కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. ఈ దినము అనారోగ్యం ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.